నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, గురువు వక్ర త్యాగం అయిపోయి రుజుగతిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 5 నుంచి మే 15 వరకు. అయితే దీనివల్ల అన్ని రాసుల వారికి ఎలా ఉంటుందండి? అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏముంటాయో చెప్పరా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురుబలము అంటారు. ఈ గురుబలం అనేటువంటిది ఏంటంటే మీకు కొన్ని జాతకాల్లో గురుబలం కనుక బాగుంటే వాళ్ళ లైఫ్ చూడండి అన్ని సాఫీగా వెళ్ళిపోతుంటాయి. గురుబలం లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడుతున్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఆ గురుబలాన్ని మనం స్వయంగా సంపాదించుకోవాలి. గోచారంలో వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది ఉంటుంది. అలా ఒక్కొక్క లగ్నం నుంచి కనుక తీసుకుంటే మేషలగ్నం ముందుగా తీసుకుంటాం. మేషలగ్నం వారికి ఎప్పుడైతే వక్ర త్యాగమై 2వ స్థానంలో గురువు ఉన్నాడో ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12లో శని రాహులు ఉంటారు. ఆ శని రాహు ఎనర్జీస్తో 2లోకి వస్తున్నాడు. మరి పూర్వీకుల ఆస్తులు ఉంటాయి, తాతగారు ఆస్తి లేదా ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు బాగా కలిసి వస్తుంది. ఈ ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం జరుగుతుంది మేషం వారికి. అదే వృషభం వారికి అనుకోండి, ఎప్పటి నుంచో వివాహాలు కుదరట్లేదు, వివాహం ఏమిటో అర్థం కావట్లేదు అని ఎన్ని సంబంధాలు చూసినా అవ్వట్లేదు అంటుంటారు. వీళ్ళకి వృషభంలో రాశిలో ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు. అయితే రాశిలో ఉన్నందుకేమో కొంత వర్క్ స్ట్రెస్ బర్డన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ వివాహ విషయాలు ముందుకు కదులుతాయి. పార్ట్నర్స్తో సహకారము, పార్ట్నర్స్ వల్ల వీళ్ళకి కొంత బెనిఫిట్ జరగడం జరుగుతుంది. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి కలిగే బెనిఫిట్ ఏమిటంటే రుణాలు లభిస్తాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కాస్త ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి, బట్ రుణం మాత్రం లభించడము, స్పోర్ట్స్లో కలిసి రావడము, ఏదైనా ఒక కోర్టు కేసులో గెలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఏదైనా ఒక ప్లానింగ్, ఒక చిన్న ఆలోచన మంచి ఫలితం ఇస్తుంది అంటూ ఉంటారు. ఒక మంచి ప్లానింగ్, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ గురువు లాభస్థానంలో ఉంటూ, లాభస్థానంలో ఉన్న మంచిదే కానీ శని రాహు ఎనర్జీస్తో ఉన్నందుకు ఒక్కొక్కసారి తెలియకుండా చూడండి ఎవరో ఏదో చెప్పారు, లక్షకి 20,000 ఇస్తారంట, 40,000 ఇస్తారంట, ఆశతో వెళ్తూ ఉంటారు. అటువంటి వాటిల్లోకి వెళ్ళి అధిక లాభాలు ఏదో వస్తాయని తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే ప్రాపర్టీస్ మూలంగా లాభము, ఏదైనా వస్తువు, వాహనము, గృహము లేదా ఏదైనా ఒక కోర్స్ ఏదైనా చేయడం ద్వారా లాభం కలుగుతుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ సింహం వారు వీళ్ళు చేసే జాబు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అది. ఇక మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ కన్యవారికి కనుక చూసుకుంటే కనుక వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ అగ్రిమెంట్ అవ్వట్లేదు, ఈ కలిసి మాట్లాడడం అవ్వట్లేదు, ఒక నిర్ణయం తీసుకోవడం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి ఇది గురువు ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక తులావారికి కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు ఇక్కడ గురువు. కాకపోతే ఇన్సూరెన్సెస్ విషయాల్లో నెగ్లిజెన్సీ చేయకూడదు. ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే గురుబలం పెరగడము అంటారు. అంటే గురువు దృష్టి వృశ్చికం మీద ఉంది. డబుల్ ట్రాన్సిట్ అంటారు. శని గురువుల దృష్టి ఇద్దరికి వృశ్చికం మీద ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ పెరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, పేరు ప్రఖ్యాతలు రావడం, కొంత గుర్తింపు అనేటువంటిది పెరుగుతుంది. కాకపోతే వృశ్చికం వారు కాస్త ఎవరైనా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి దాంట్లో కొంత స్ట్రెస్ అవుతుంటారు. ఇక ధనస్సు వారికి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. కాకపోతే ఇక్కడ వెళ్ళి ఎవరికి అప్పులు ఇవ్వడం, తీసుకోవడము, వివాహ జీవితం విషయంలో అంటే వివాహం నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ధనస్సు వారు. అలాగే అంటే అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకూడదు ధనస్సు వారు ఒక ముక్కలో చెప్పాలంటే. ఇక మకరం వారికి చూసుకున్నట్లయితే అన్ని విధాల లాభాలు ఉంటాయి. అండ్ అలాగే మీకు గురువు వక్ర త్యాగం అవ్వడం వల్ల చేసే బిజినెస్ లో సక్సెస్ ఉంటుంది. కాకపోతే కొంచెం సంతానం పట్ల కొంత స్ట్రెస్ ఉంటుంది మకరం వారికి. కొంచెం ఏంటంటే రాజకీయంగా కొంత జాగ్రత్త పడాలి మకరం వారు. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే అమ్మా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం లేదనుకునేటువంటి వారికి ఉద్యోగం లభించేటువంటి యోగం డబుల్ ట్రాన్సిట్ ద్వారా కలుగుతుంది ఇక్కడ. అయితే వీళ్ళు కుంభం వారు ఏదైనా ప్రాపర్టీస్ కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా మనం అక్కడ తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నామా కొనుగోలు చేయడం అనేటువంటి చూసుకొని తీసుకోవాలి. ఇక మీనం వారి కనుక చూసుకున్నట్లయితే కాస్త లాంగ్ జర్నీస్ ఎక్కువగా అవుతాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం గతంలో అయ్యో మేము ఇది చేయలేకపోయాం అనుకునేటువంటి వారికి హైయర్ ఎడ్యుకేషన్స్ ద్వారా వాళ్ళకి ఒక మంచి అవకాశాలు రావడం, మంచి గురువులు మంచి అంటే తండ్రి ద్వారా కొంత సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీళ్ళు ఇక్కడ ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు
జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుందంటే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల మళ్ళీ సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది మీనం వారికి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీరందరూ కూడా చేయవలసింది ఏమిటంటే గురువు ఇచ్చేటువంటి దాంట్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ జరగకుండా ఉండాలంటే శని, రాహు, గురు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం. రెండవది గురుబలం ఎప్పుడైనా పెరగాలి. ఇప్పుడు జాతచక్రం లేదు, ఏమీ లేదు, కానీ గురుబలం పెరగాలి అనుకునేటువంటి వారు గంధముతో అమ్మవారిని కావచ్చు, స్వామివారిని కావచ్చు, గంధంతో పూజించాలి. గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండాలి. మీకు దగ్గరలో ఆలయంలో గంధం కానీ పసుపు కానీ అక్కడ వినియోగించుకోవడానికి భక్తి శ్రద్ధలతో వాటికి ఇవ్వాలి. మీ గురువులు ఎవరైనా ఉంటారు కదా, వారికి చక్కగా బట్టలు పెట్టడము చేయాలి. అలా చేసినట్లయితే గురువు యొక్క బలం పరిపూర్ణంగా పెరుగుతుంది. భక్తుల్ని ఎప్పుడు కూడా గురు దోషం ఎప్పుడు ఏర్పడుతుందంటే గురువుని దూషించడం ద్వారా దేవతా ఇప్పుడు ఎవరినైతే నిత్య పూజాది కార్యక్రమాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని దూషించడం చేయకూడదు. దేవతా శాపాలు వస్తాయి దానివల్ల. అయితే ఎవరికైనా దేవతా శాపం ఉందండి అన్నప్పుడు గురు సంబంధించిన దోషం ఉంటుంది జన్మజాతకంలో. గురు శాప యోగాలు ఉంటాయి, అంటే గురువు పాడైపోయి ఇబ్బందిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తాత్రేయుడు ఆరాధన కానీ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని నామస్మరణ కానీ చేయాలి. చేసినట్లయితే క్లియర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ గురుదోషం ఏర్పడిన వాళ్ళకి కొన్నిసార్లు కర్మకారకు కూడా పాడైనట్లయితే, 9th లార్డ్ కూడా పూర్తిగా పాడైనట్లయితే దేవతా శాపం ఉండేటువంటి జాతకాలు అంటూ ఉంటారు. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని. దాన్ని రోజు కనుక జపం చేసుకుంటుంటే కొంతమంది చూడండి, అయ్యో ఎన్ని పూజలు చేసినా మాకు సిద్ధించట్లేదు ఏమిటండి అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవతా శాపం ఉంటుంది. అందుకని వీళ్ళు ఎంత చేస్తున్నా సరే అక్కడికి దేవత రాదు, అనుగ్రహించదు, వీళ్ళు చేసే దానికి ఫలితం రాదు. అర్థం కాదు, ఏంటి ఎన్ని క్షేత్రాలకు వెళ్తున్నాను, ఎన్ని తీర్థాలకు వెళ్తున్నాను, ఇంట్లో ఫలానా ఎవరే పూజ చెప్పినా చేస్తున్నాను, ఎవరే జపం చెప్పినా చేస్తున్నాను, ఎందుకు రావట్లేదు అంటే దేవతా శాపం. దానికి లలితా సహస్రనామాల్లో ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే అది ఆటోమేటిక్గా గురుబలము పెరుగుతుంది. ఒకవైపు దేవతా అనుగ్రహము కలుగుతుంది, ఆ శాపము తొలుగుతుంది. అది అట్లా చేసుకోవాలి. అయితే ఒకటి మనం చేసేటప్పుడు పర్టికులర్గా భక్తి శ్రద్ధలతో చేయడం ఒక ఎత్తు అయితే అపనమ్మకంతో చేయకూడదు. అంటే ఇది సరే ఇన్ని చేసాం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎన్నో చేసాం ఏమీ అవ్వలేదు, ఎంతసేపు ఈ చాంటింగ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక రకంగా నెగిటివ్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇంకా బాగా అంటే ఎలా ఉంటుందంటే పూర్వజన్మ కర్మ ఉంటుందమ్మా, ఆ కర్మ వెంటాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కాస్త గోశాలకి రెగ్యులర్ గా వెళ్ళడము, గోవులకి సేవ చేయడము, ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సరే సర్వీస్ చేయడం, సేవ చేయడము, సూర్య నమస్కారం అన్ని రాసులకి చెప్పారు. అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు కూడా చెప్పారు. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.